వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా మనకి దేవుని వాగ్దానము, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. ఇర్మీయా 1:8. దేవుడు ఎంత మంచి వాక్యాన్ని చూడండి. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. ఇర్మీయా 1:8లో ఇంత మంచి వాక్యాన్ని మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మనం చేయాల్సింది ప్రార్థన, దేవుణ్ణి అడగాలి. దేవునికి ప్రతి ఒక్కటి మనం మొరపెట్టుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనం భయపడాల్సిన అవసరాలు మనకి ఏమన్నా ఆర్థికపరమైన సమస్యలున్నా, ఇరుకు ఇబ్బందులున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, మనకి ఏ సమస్యలున్నా, మనకు ప్రతి విషయంలో, జాబ్ విషయంలో కానీ, ప్రయాణాల విషయాల్లో కానీ దేవుడు మనకు భయపడవసరం లేదు. మన వెంబడి దేవుడు ఉంటాడు. దేవుడు బంగారు దూతలు మనకు కావలు ఉంచుతాడు. మనం చేరవలసిన గమ్యస్థానం సురక్షితంగా చేరుస్తాడు. మనం చేస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటకు దేవుడు మనకు తోడై ఉంటాడు. భయపడని అవసరమే లేదు. మనం చేయవలసిందల్లా మోకరించి దేవుణ్ణి ప్రార్థించి వేడుకోవటం వరకునే. రెండవ వాగ్దానము, దేనిని గూర్చి చింతపడకుడి. చూడండి, దేని గురించి కూడా మీరు చింతపడవసరం లే. దేవునికి అడగండి, దేవునికి చెప్పండి, దేవునికి మొరపెట్టండి. దేవుడు ప్రతి విషయంలో మనకు తోడై ఉంటాడు. చూడండి, ఫిలిప్పీ 4:6. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీ సహనమును సకల జన్మి తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడి. దేనిని గూర్చి చింతపడకుడి. ఏం చెప్తుండో యెహోవా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందించాలంటే ఏం చేయాలా? మనం దేవునికి అడగాల, దేవునికి ప్రార్థన చేయాలా, దేవునికి మొరపెట్టాలా, దేవునికి మన హృదయంలో ఉండేది అప్పచెప్పుకోవాలా. మనం ఎలాంటి తప్పిదాల దోషంలో మనం క్షమించమని దేవుని అడగాలి. మనం దేవుడికి క్షమించే దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఎన్నో ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. మనం ప్రతి విషయంలో మనకు తోడుండండి. ప్రతి విషయంలో కూడా మనం దేవుడిని అడుగుదాం, దేవుడికి మొరపెడదాం. ఇంత మంచి ఉదయకాలం మనకి మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించే ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఉదయకాలంలో అందరూ ప్రార్థన చేయండి, బైబిల్ వాక్యం చదవండి, దేవునికి మొరపెట్టండి. మన గురించి, మన బిడ్డల గురించి, మన బంధుమిత్రాదుల గురించి, ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే జాబుల నిమిత్తం వారందరి గురించి ప్రార్థించండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎంత మంచి వాక్యాలు ఇచ్చండి. భయపడకుడి. జాబ్ లేదని భయపడవసరం లే, అనారోగ్యంతో బాధపడదని మనం భయపడవసరం లే, మనకు గృహం లేదని భయపడవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్కటి మనకు సహాయం చేస్తాడు. మనం చేయవలసిందల్లా దేవుని ప్రార్థించడమే. ఈ 2 వాక్యాలు, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను, ఇది యెహోవా వాక్కు. దేనిని గూర్చి చింతపడకుడి. ఈ 2 వాగ్దానాలు మనం దేవుని సన్నిధిలో ఉంచుకొని మనం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకంలో ఎక్కడెతుకు ప్రపంచాన్ని గొప్పదగిన తండ్రి, గడిచిన రాత్రి కాలం నుంచి నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నిన్ను ధ్యానించుకుంటాను మా దయచేసిన ఈ మంచి ఉదయకాలానికి వెళ్ళేందుకు సూత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడివి, అద్భుతకారుడివి, ఆశ్చర్యకారుడి, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభ, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పుట్టకమని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి, నీ తలంపుల అనుసారంగా ప్రభా మా కుటుంబాలన్నిటిని మీరు నడిపించగలని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలే ప్రభా నాయన నీ ముందు మోకరించి ప్రభానైనా కన్నీటి ప్రార్థనలతోటి వారికి ఏం అవసరాలు ఉన్నాయో ప్రభా, ఏ విషయంలో అయితే భయపడుతున్నారో తండ్రి, ఆ విషయంలో ప్రభా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా ప్రతి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించండి. నీకు ఎవరెవరైతే మొరపెడుతున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించండి. వారి బిడ్డలు మీరు ఆశ్రయించండి. వారి చదువు విషయాలు అయితేనే, వారి ఆరోగ్య విషయాలు అయితేనే ప్రభా, ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది ప్రార్థించలేకపోతున్నారు అలాంటి బిడ్డలందరికీ మరొక మంచి తరుణాన్ని మీరు దయచేసి ప్రభా నాయన మరి ప్రార్థించే బిడ్డలుగా మీరు తయారు చేయగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముట మీ వల్లనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాను తండ్రి. ఇదిగో ప్రభానైనా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి. మరి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా చూడలేని బిడ్డలు ప్రభా మరొక తరుణంలో ప్రభానైనా ఇదిగో ఈ ప్రార్థనలు మీరు ఆలకించే భాగ్యాన్ని పిల్లలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి. అలాగే మా ఇరువుని కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభానైనా. మాకు మంచి ఆరోగ్యాలు దయచండి. మా షాపును కూడా మీరు దీవించండి. అలాగే ప్రభానైనా
మాకు ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించగలరు. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి ఉద్యోగ విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయగలరని. అలాగనే ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలం ప్రభా డ్యూటీల నిమిత్తం ప్రయాణ వెళుతున్నారు ప్రభా, వాళ్ళకి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రభా నీ వాక్యంలో చదివించిన రీతిలో ప్రభా వారు చేరవలసిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరి మళ్ళీ తిరిగి గృహాలకు చేరు వరకు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే ప్రభానైనా వృద్ధాప్యులని ప్రత్యేక చేస్తున్నారో ప్రభా పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశించిన బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వేల స్థితులు సూత్రాలు చెల్లిసిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా ప్రతి సంఘాలను మీరు దీవించి ఆశించి కాపాడగలని ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపల భద్రపరచుకోగలని మా ప్రభును తమ కుమారుడైన ప్రియస్కిసిపెట్ట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, విశ్వాసంలో బలపడండి, విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. మనం ఏం భయపడవసరం. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని దేవునికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పుగా చేయగలని దేవుని మీద పెట్టుతున్నాం.